హలో మై సబ్స్క్రైబర్స్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అనుతో నాని. ఇవాల్టి రెసిపీస్ వచ్చేసి పాలకూరతో నేను 3 డిఫరెంట్ వెరైటీస్ అయితే కుక్ చేసేసాను. దీని ప్రాసెస్ చూసేద్దామా మరి? ఓకే, లెట్స్ గో. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. దానికి హాఫ్గా వాటర్ అయితే పోసుకొని ఇలా పాలకూర ఒక కట్ట అయితే కడిగి అందులోకి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. ఎక్కువ అయితే కుక్ చేసుకోకూడదు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటా కుక్ చేసుకోవాలి. ఇలా దీనిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాక దీనినైతే ఒక 2 గిన్నెలు అయితే వేసుకున్నాను. ఒకటొచ్చేసి పాలక్ పులావ్లోకి, ఒకటొచ్చేసి రోటీలోకి. ఇప్పుడు ఈ పాలక్ రోటీకి కావాల్సిన పిండినైతే రెడీ చేసుకుందాం. అందుకోసమని 1 కప్ గోధుమ పిండి అయితే నేను తీసుకున్నాను. ఇందులోకైతే మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న దానినైతే 1 కప్ అయితే వేసేద్దాం. అండ్ కొంచెం పెరుగు అయితే వేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసేసుకుందాం. ఇలా అన్నీ కలిసేలాగా వాటర్ కలపకుండా ముందు ఒకసారి దీన్ని కలుపుకుందాం. కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని దీనిని చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఇలా అయ్యాక దీనిని బాగా కలుపుకోవాలి. మనకి రోటీ అనేది బాగా సాఫ్ట్గా రావాలంటే పిండి కలిపే విధానంలోనే ఉంటుంది ఇదంతా. అండ్ చివరిగా కొంచెం ఆయిల్ వేసుకొని దీనిని ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు దాన్ని బాగా నానబెట్టాలి. ఒక 1/2 అవర్ తర్వాత మనకి పిండి అయితే నానిపోయింది. మళ్ళీ దీనిని ఒకసారి కలుపుకొని నేనైతే దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేశాను. ఇప్పుడు మనం ఒక భాగం అయితే రెడీ చేసుకుందాం. దీని మీద పొడి పిండి అయితే చల్లుకొని మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలాగే దీనిని బాగా కలుపుకొని చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఇలా చపాతీని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా చపాతీ రెడీ అయ్యాక నేనైతే దీనిని లీఫ్ షేప్లో కట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమని నైఫ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న రిమైనింగ్ చపాతీ పార్ట్ని అయితే తీసివేసేసేయాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లీఫ్ షేప్ అనేది. ఇప్పుడు మనం వీటిని కాల్చుకోవటానికి కొంచెం ఆయిల్ వేసుకొని పెనం మీద మనం ఇలా రెడీ చేసుకున్న ఈ చపాతీ లీవ్స్ అనేది వేసుకోవాలి. ఇంకోవైపు కూడా టర్న్ చేసుకొని వీటిని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనకి చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలకూర ఉల్లికారంలోకి ఒక మిక్సీ జార్లోకి ఆనియన్స్, వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గ్యాస్ అయితే వెలిగించుకొని దాని మీద ఒక బాండీ అయితే పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం గుళ్ళు అండ్ ఎండుమిర్చి, కొంచెం పచ్చిశనగపప్పు, తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీనిలోని ఆయిల్ అనేది పైకి తేలే వరకు దీనిని బాగా మగ్గించాలి. ఇలా మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక కట్ట పాలకూరని అయితే నీట్గా కట్ చేసి అందులోకి వేసుకోవాలి. తర్వాత దీనిని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పాలకూరతో పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసమని ఒక దానిలోకి కొంచెం ఆయిల్, నేను చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు అండ్ కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో వేసి వేయించుకోవాలి. ఇలా వేగుతున్న దానిలోకి కొంచెం కరివేపాకు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.
తర్వాత మనం ముందుగా తీసి పెట్టిన ఈ పేస్ట్ని అయితే పాలకూర పేస్ట్ దీన్నైతే వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని దీనిలో నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేలాగా దీన్ని బాగా మగ్గించుకోవాలి. తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే అందులోకి పోసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని దీన్ని బాగా తెరలించుకోవాలి. తర్వాత కొంచెం గల్లుప్పు అయితే వేసుకోవాలి. ఇలా తెరులుతున్న ఎసరులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. అండ్ చివరగా కొంచెం గరం మసాలా, ఘీ అండ్ కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకోవాలి. అంతే, రెడీ. చూసారు కదా, 2 కట్ల పాలకూరతో 3 ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీ చేసేసాను. ఫస్ట్ వన్ పాలక్ రోటీ, పాలకూర ఉల్లికారం, పాలకూర పులావ్. ఈ రెసిపీస్ అయితే మీకైతే నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇట్లు మీ అనుతో నాని.